హెజబొల్లా చీఫ్ సయ్యద్ నాసరుల్లా హత్య కుట్ర వెనుక ఇరాన్ గూఢాచారి హస్తం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆయన ఎక్కడుంది, ఆ లొకేషన్ను ఆ గూఢాచారి ఇవ్వడంతో ఇజ్రాయెల్ పని కాస్త సులువయ్యింది. దక్షిణ బీరూట్లో శుక్రవారం రాత్రి నాసరుల్లా ఉన్న అపార్ట్మెంట్ బేస్మెంట్పై 80 టన్నుల బాంబుల వర్షం కురిపించడంతో ఆయనతో పాటు ఆయన అనుచరులు దుర్మరణం పాలయ్యారు. దీంతో మిడిల్ ఈస్ట్ మొత్తం నిర్ఘాంతపోయింది. శుక్రవారం రాత్రి చనిపోయినా ఆయన చనిపోయింది మాత్రం శనివారం ఖరారు చేశారు. ఇరానియన్ గూఢాచారి ఇజ్రాయెల్ మిలిటరీకి పక్కా సమాచారం ఇవ్వడం వల్లే నాసరుల్లా చనిపోయారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో తాజా పరిణామాలను బట్టి చూస్తే తెలిసిపోతోంది. ఫ్రెంచ్ న్యూస్ పేపర్ లే పారిసియాన్ సమాచారం ప్రకారం ఇరాన్కు చెందిన ఓ స్పై అంటే గూఢాచారి నాసరుల్లా లొకేషన్ షేర్ చేశాడని తెలిపింది. బీరూట్ ప్రధాన కార్యాలయంలో అండర్ గ్రౌండ్ లో ఆయన గ్రూప్నకు చెందిన టాప్ కమాండర్లతో సమావేశమవుతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఆదివారం నాడు కూడా ఇజ్రాయెల్ హెజబొల్లాకు చెందిన డజన్ టార్గెట్లపై దాడులు చేసింది. కాగా శనివారం నాడు జరిగిన ఎయిర్ స్ట్రైక్ లో హెజబొల్లా సీనియర్ మిలిటెంట్ కూడా చనిపోయాడు. శుక్రవారం రాత్రి బీరూట్ ప్రధాన కార్యాలయంలో అండర్ గ్రౌండ్ లో ఇజ్రాయెల్ దాడులకు వ్యూహాలు రచిస్తున్న సమయంలో 60 అడుగుల లోతులో సమావేశాలు జరుగుతున్న ప్రదేశంపై ఇజ్రాయెల్ 80 టన్నుల బాంబులు వేశాయని చెబుతున్నారు. అయితే ఒక్కో మీడియా సంస్థ ఒక్కో విధంగా చెబుతున్నాయి. 2000 టన్నులు వేశాయని ఒకటంటుంటే కాదు 1000 టన్నులు ఇలా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అమెరికా ఇచ్చిన అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో హెజబొల్లాను లేపేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్జకీ అమెరికాపై మండిపడుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం హెజబొల్లా చీఫ్ నాసరుల్లాను చంపడాన్ని సమర్థించుకుంటున్నారు. వేలాది మంది అమాయకులను మిలిటరీని చంపాడని గత 11 నెలల నుంచి తమ భూభాగాలపై దాడులు చేస్తున్నాడు. దీంతో తమ దేశానికి చెందిన సుమారు 1,00,000 మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చిందన్నారు నెతన్యాహు. న్యూయార్క్లో యుఎన్ జనరల్ అసెంబ్లీలో నెతన్యాహు ప్రసంగించిన తర్వాత గత బుధవారం నాడు నాసరుల్లాను చంపడానికి ఇజ్రాయెల్ మిలిటరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే రంగంలో దిగిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ పక్కా సమాచారంతో బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి నాసరుల్లాతో పాటు ఆయన అనుచరులను లేపేసింది. శుక్రవారం రాత్రి బీరూట్పై ఇజ్రాయెల్ భీకరమైన దాడులకు పాల్పడింది. బాంబుల మోతతో యావత్ నగరం దద్దరిల్లిపోయింది. పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వచ్చింది. ఇళ్లు కూలిన కుటుంబాలు పిల్లా పాపలతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుపోయారు. రాత్రంతా బాంబుల వర్షంతో ప్రజలు ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాకుండా సముద్రం చెంత, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో కార్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. బీరూట్లో సుమారు 10 లక్షల మంది నిర్వాసితులు అయ్యారని చెబుతున్నారు. నసరుల్లా మద్దతుదారులు బీరూట్ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. గాల్లో కాల్పులు జరిపారు. ఇజ్రాయెల్పై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బహిరంగంగా ఎవ్వరికి కనిపించని నాసరుల్లా ఇటీవల దేశంలో పేజర్లు, వాకిటాకీలు పేలుల తర్వాత మొట్టమొదటిసారి తన రహస్య ప్రదేశం నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పేలుల వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఆరోపించారు. కాగా ఇజ్రాయెల్ మాత్రం నాసరుల్లాను నంబర్ 1 శత్రువుగా భావిస్తోంది. గత 3 దశాబ్దాల నుంచి హెజబొల్లా నాయకుడు వేలాది మంది అమాయకులను చంపేశాడని, వారిలో అమాయక మహిళలు, పసిపిల్లలున్నారని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. బీరూట్పై ఇజ్రాయెల్ దాడిలో యావత్ నగరం నిలువున వణికిపోయింది. నగరంలో ఏ ఒక్కరూ సురక్షితంగా లేరని స్థానిక పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ దాడులతో హెజబొల్లా కీలక నాయకుడిని కోల్పోయినా తాము మాత్రం ఇజ్రాయెల్పై ప్రతీకారం తీసుకుంటామని చెబుతోంది. వెంటనే ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులతో దాడులకు పాల్పడింది. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ప్రతి దాడులు సమిసిపోయే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే నాసరుల్లా మాత్రం షియా తెగకు చెందినవారు. ఇరాన్ విషయానికి వస్తే సున్నీ తెగకు చెందినవారు. సాధారణంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే షియా, సున్నీ తెగకు మధ్య యుద్ధం మొదలవుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరి పరిస్థితులు ఇక్కడి నుంచి ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.